Yes, good morning, Andy. Good morning, all Shamala winning team leaders. Myself, Dr. Venkateshwarlu from LV Nagar. సో ఈరోజు లైవ్ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి మీ డౌన్ లైన్లో కూడా ఫోన్ చేసి పిలపండి. సో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో వెల్కమ్ టు స్వాగతం సుస్వాగతం ఎంపవర్మెంట్ అయ్యే వాళ్ళందరికీ, అంటే వస్తువులు వాడుకుంటూ వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి ఎవరైతే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఆ ప్రొడక్ట్స్ నుంచి వెళ్ళి డబ్బు సంపాదిస్తూ వాళ్ళ కళల్ని నిర్వహిస్తూ ఎవరైతే కోరికలు ఉన్నాయో వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. సో నెక్స్ట్ ఏంటంటే, ఇందులో వై అండ్ హౌ ఈ రెండు ఉంటాయి. వై అనేది 98% ఉంటే హౌ అనేది 2% మాత్రమే ఉంటుంది. సో లీడర్స్, మరి వై అసలు ఎందుకు చేయాలి? ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? ఈ వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి మనం? సో ఎందుకు చేయాలంటే, ప్రతి మనిషికి కోరికలు అనేటివి చాలా ఉంటాయి, కళలు అనేటివి చాలా ఉంటాయి. ఏ కళలైనా ఏ కోరికలైనా మనం చేస్తున్న బిజినెస్ కానీ చేస్తున్న జాబ్ను కానీ వాటిలో సంపాదించే డబ్బుతోని మన కళల్ని నిర్వచించుకోలేం. మన కళల్ని ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి సాధించుకోలేం. కాబట్టి ఆ కళ ఏందో ఒక క్లారిటీ ఉండాలి మనకు. ఆ క్లారిటీ అనేది డ్రీమ్స్ ఎన్ని రకాలు చాలా ఉంటాయి డ్రీమ్స్ అనేటివి. సో అది ఒకటి క్లారిటీ వస్తే ఎలా చేయాలనే దానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. సో మనకు ఏదన్నా ఒకటి మనం నిర్ణయించుకొని ఇది కావాలి అనుకుంటే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. సపోజ్ ఏంటంటే, మనం ఇంట్లో రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగులు పట్టుకొని బస్ స్టాండ్ పోతాం. బస్ స్టాండ్లో ఎన్నో రకాల బస్సులు ఉంటాయి. ఎన్నో రకాలంటే ఎన్నో ఊర్లకు రకరకాల ఊర్లకు పోయే బస్సులు ఉంటాయి. మరి ఆ బస్సులలో అన్ని బస్సులలో ఏ బస్సు ఎక్కుతావు అంటే నీకు క్లారిటీ లేదా? క్లారిటీ లేదు కాబట్టి ఏ బస్సు ఎక్కాలనో అర్థం కాదు. ఏదో ఒక బస్సు ఎక్కుతావు, కండక్టర్ వచ్చి బస్ టికెట్ అడుగుతాడు. బస్ టికెట్ అడిగితే మీరు ఎక్కడని చెప్తారు అంటే మీకే తెలియదు. సో మీకు క్లారిటీ రాలే. అదే ఇంటి దగ్గర నుంచే మనము ఒక తిరుపతి పోవాలి, లేకుంటే ఒక షిరిడి పోవాలి, లేకపోతే ఒక దర్గా పోవాలి, లేకుంటే ఏదైనా చర్చికి పోవాలి. ఏదో ఒకటి మనకు క్లారిటీ వస్తే, క్లారిటీ తీసుకున్న తర్వాత తిరుపతి పోవాలనుకో, మనం పోయి ఏం చేస్తాం, ఎన్ని బస్సులు ఉన్నా కానీ తిరుపతి బస్సు అనేది ఎక్కడ ఉందో మనం వెతుకుతాం. ఆ బస్సు ఎక్కి తిరుపతి పోవాలని చెప్పేసి టికెట్లు తీసుకుంటాం. సో మన క్లారిటీ, మన డ్రీమ్ అనేది క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే మనం ఎక్కడ పోతామో ఏం చేస్తామో అర్థం కాదు.
ఇప్పటివరకు ఏందంటే మనం ఎన్నో రకరకాల పనులు చేసుకుంటూ పోయినాం గానీ, మనకు డ్రీమ్స్ అనేది కల అనేది ఒక క్లారిటీ లేకుండా ఏదో లేస్తున్నామా, తింటున్నామా, పనికి పోతున్నామా, సాయంత్రం వస్తున్నామా, తిని పడుకుంటున్నాం. అంతే తప్ప మనకు డ్రీమ్స్ అనేది లేదు కాబట్టి, ఆ డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే చూద్దాం. ఆ డ్రీమ్స్ ఏంటి అంటే వై డు వి వర్క్? అంటే మనం పని ఎందుకు చేస్తాం ఫస్టు? అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పటి వరకైతే తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి బట్టలు. ఈ 3 మాత్రానికి మనం పని చేస్తున్నాం. ఇవేనా జీవితం అంటే? జీవితం అంటే ఇదే కాదు గదా! సో, మనకు కలలుంటాయి గదా! దాంట్లో ఫస్ట్ ఏందంటే బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏందంటే సపోజు మన దగ్గర పుష్కలంగా డబ్బులు సపోజ్ మనం ఒక హోటల్‌కి పోయినాం. హోటల్‌కి పోయిన తర్వాత ఏం చేస్తాం మనం హోటల్‌కి పోయే ముందు మనం ఈరోజు సండే కాబట్టి మంచిగా హోటల్‌కి పోయి తిందాం, బిర్యానీలు అవి తిందాం అని అనుకుంటాం. సో, ఫ్యామిలీతోనే ఎళ్తాం. పోయిన తర్వాత అక్కడ వెయిటర్ వచ్చి ఒక మెనూ చార్ట్ ఇస్తాడు. ఆ మెనూ చార్ట్ ఇస్తే దాంట్లో లెఫ్ట్ సైడు ఐటెమ్స్ ఉంటాయి. రైట్ సైడు రేట్లుంటాయి. మీరు హోటల్‌కి పోయిండ్రుగా తిందామని పోయిర్రు గదా! మరి మెనూ చార్ట్‌లో రైట్ సైడ్ చూడకుండా లెఫ్ట్ సైడు మీరు ఆర్డర్ ఇస్తారా? మీకు కావాల్సింది తెప్పించి తింటారా? సో, ఫస్ట్ కంపల్సరీ మనం రైట్ సైడ్ చూస్తాం. రైట్ సైడ్ ఎందుకు చూస్తాం? రేట్లుంటాయి గాబట్టి. మన దగ్గర డబ్బులు ఎన్నున్నాయో చూసుకోవాలి. సో, మన డబ్బులు తగ్గట్టు మనం ఏదో ఒకటి తిని బయటకొస్తాం. సో, అదే మన దగ్గర డబ్బులుంటే ఆ రేట్లు చూడకుండా మనకు నచ్చిందేందో తిని బిల్లు కట్టేసి ఎంత బిల్లుంటే అంత బిల్లు కట్టేసి వచ్చేస్తాం. సో, ఇది బ్యాంక్ బ్యాలెన్స్‌లా ఉంటే మాత్రం. సో, నెక్స్ట్ ఏందంటే లగ్జరీ హౌసు. లగ్జరీ హౌసు ప్రతి ఒక్కరికి డ్రీమ్ కల గదా! సో, ఇది గూడా డ్రీమ్ కల పెట్టుకోవాలి. తర్వాతేందంటే ఇంటర్నేషనల్ స్కూల్. పిల్లలకు మంచి చదువు చదివిపియాలి. మంచి చదువు చదివిపియాలంటే ఇంటర్నేషనల్ స్కూల్‌లో లక్షలు, లక్షలు పోసి చదివిపియాలి. సో, ఇది గూడా ఒక కలనే. సో, తర్వాత మంచి లగ్జరీ కారు. ఒక 50,000 50,00,000 రూ. 1,00,00,000 పెట్టి ఒక కారు కొనాలని జెప్పేసి అది గూడా ఒక కల ఉంటది. తర్వాత ఫారెన్ ట్రిప్స్. ఎవరికైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలని జెప్పేసి ఆశ ఉంటది. సో, ఆ ఆశ నెరవేర్చుకోవాలంటే మనం ఆహ్, మనం చేస్తున్న వర్క్‌లో గాని, జాబ్‌లో గాని గవర్నమెంట్ జాబ్ గావచ్చు, ప్రైవేట్ జాబ్ గావచ్చు, ఆ అవకాశం ఉందా మనకు? సో, తర్వాత పీస్‌ఫుల్ రిటైర్మెంట్. అంటే వర్క్ జేస్తాం. 60 సంవత్సరాలు వర్క్ జేస్తాం. తర్వాత అప్పటికి గూడా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. సో, అప్పుడేం జేస్తారంటే డబ్బులు లేవు గాబట్టి ఏదో ఒకటి అంటే ఒక లాస్ట్‌కి వాచ్‌మెనో లేకపోతే ఇంకేదో ఒకటి చేసుకుంటా రిటైర్మెంట్ తర్వాత గూడా మనం జాబ్ చేయొద్దు. అంటే పీస్‌ఫుల్‌గుండాలి అని జెప్పేసి ఇదొక కలగంటాం. సో, గోల్డు లేకుంటే జాబ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇట్లా రకరకాల కోరికలుంటాయి. సో, ఇవి డ్రీమ్స్. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? అవర్ రియాలిటీ అంటే కాంప్రమైజ్. మన లైఫ్ అనేది కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. సో, నెలకు 10,000, 20,000 వస్తున్నాయి. ఆ 20,000నే జీవితాన్ని గడుపుతున్నాం. ఎలాంటి జీవితం అంటే, ఒక గుడిసెలో గాని, లేకపోతే ఒక నార్మల్ హౌస్ గాని, లేకపోతే అపార్ట్‌మెంట్‌లలో కిరాయి తీసుకోవడం గాని, ఆ ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నాం. ఇది కాంప్రమైజ్ చేసుకుంటున్నాం మనం. ఏదో ఆ 10,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి చాలు. దీంట్లోనే జీవితాన్ని గడుపుతున్నాం. సో, స్కూల్ గూడా నార్మల్ స్కూల్‌లా మన ఇంటి పక్కనో, మన ఇంటి ఎదురుగునో పక్కన స్కూల్‌లో ఏదైతే ఫీజు తక్కువుందో దాంట్లో మనం స్కూళ్ళల్లో లేదంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేస్తున్నాం. సో, తర్వాతేందంటే నార్మల్ వెహికల్. ఇప్పుడు మీరు ఉన్నారు. మీ ఫ్యామిలీ భార్యాభర్తలున్నారు. మీతో పాటు ఇంకిద్దరు పిల్లలున్నారు. ఒక బైక్ మీద పోవాలంటే ఎంత ప్రాబ్లమ్స్ అయితాయో ఆ బండి నడిపించే వాళ్ళకి అర్థమైతది. సో, అనుకోకుండా
ఎదురుంగా వాడు కరెక్ట్ రాకపోవడమా, మనమా స్కిప్ కావడమా, కింద పడితే ఫ్యామిలీ అంతా గల్లంతైతది. సో, తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ 65 సంవత్సరాల తర్వాత గూడా గవర్నమెంట్ జాబ్ జేసినా, ప్రైవేట్ జాబ్ జేసినా 65 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో ఒక వర్క్ జేసుకోవాల్సొస్తుంది. సో, ఇది కాంప్రమైజ్ జీవితం అయిపోయింది. సో, నెక్స్ట్ ఏందంటే, భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు. సో, వెనకటి నుంచెల్లి ఆదాయం ఎంత ఉంది? ఖర్చులు ఎంత ఉన్నాయనేది చూద్దాం. సో, 1940లో రూ. 10 ఉంటే, కేవలం రూ. 10 ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం గడిచేది. కేవలం నల్ రూ. 10 ఉంటేనే. అప్పుడు 5 పైసలు గూడా ఉండేది. 5 పైసలు ఇస్తే 1 కిలో బియ్యం, 2 కిలో బియ్యం ఇచ్చేది. సో, 1960 అంటే 20 సంవత్సరాల తేడాలో రూ. 100 ఉంటే ఆ ఫ్యామిలీ ఖర్చులు సరిపోయేది. తర్వాత 1980లో రూ. 1000 ఉంటే సరిపోయేది. అంటే ఆడ చూడండి, ఖర్చులు పెరుగుతున్నాయి, ప్లస్ కొంచెం ఆదాయం పెరుగుతున్నది. అంటే 20 సంవత్సరాలకు ఒక సున్నా చొప్పున పెరుగుతుంది. సో, నెక్స్ట్ ఏందంటే 2000 సంవత్సరంలో రూ. 10,000 ఉంటే సరిపోయేది. సో, 2020లో రూ. 1,00,000 మంచిగా బతకాలంటే అన్ని రకాల ఖర్చులు, ఇప్పుడు మేకప్ కిట్లు గాని రకరకాలు ఉన్నాయి గాబట్టి వాటన్నిటి సరిపోవాలంటే రూ. 1,00,000 కంపల్సరీ కావాలి నీడ్స్. ఓన్లీ నీడ్సే. ఇన్వెస్ట్ గాదు మళ్ళా. చిట్టీలు గాదు. లేపోతే ఇంకేదైనా ఎల్ఐసీలు అలాంటివుంటే అవి గాకుండానే ఖర్చులైతున్నాయి. రూ. 1,00,000. సో, మరి రానున్న రోజుల్లో ఇంటి ఖర్చుకై నెలకు 1,00,000 నుంచి 2,00,000 ఖర్చవుతుంది. ఫ్యూచర్‌లో ఈ రూ. 1,00,000 సరిపోవు. కంపల్సరీ 1,00,000 నుంచి 2,00,000 అయితేనే మనం మనం నీడ్స్ అనేది ఫుల్‌ఫిల్ అయితాయి. అంటే ఖర్చులు మాత్రమే. సో, ప్రపంచంలో నిజాయితీగా డబ్బు సంపాదించడానికి 4 మార్గాలున్నాయి. నిజాయితీగా డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయి? 4 మార్గాలున్నాయి. సో, లెఫ్ట్ సైడ్ ఉంది గదా! ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ అనేది యాక్టివ్ ఇన్‌కమ్. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏందంటే పని చేస్తేనే డబ్బులొస్తాయి. ఎంప్లాయీస్ గాని, సెల్ఫ్ ఎంప్లాయీస్ గాని పని చేస్తేనే డబ్బులొస్తాయి. రైట్ సైడ్‌లో బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఇది ప్యాసివ్ ఇన్‌కమ్ అంటారు. వీళ్ళు పని చేయకుండా డబ్బులొస్తాయి. సో, యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఏమేమి ఉంటాయంటే హార్డ్ వర్క్ ఉంటది, సెక్యూరిటీ ఉండదు, టైం అనేది ఉండదు. కానీ అప్పులు మాత్రం చాలా ఉంటాయి. సో, ఎంప్లాయీస్ ఏందంటే వీళ్ళు మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉంటారు. ఎవరి కోసం? బాస్ కోసం. ఆ బాసు బాగుపడడానికి ఈ ఎంప్లాయీస్ కష్టపడతారు. వీళ్ళ జీవితం ఇంతే. ఈ జీతం ఎంతొస్తుందో అంతే వస్తుంది. కానీ వీళ్ళ బాసు మాత్రం కోట్లల్లా వస్తుంది డబ్బులు. సో, సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే ఒక కిరాణా షాప్ గానీ, ఒక మెడికల్ షాప్ గానీ, ఏదైనా షాప్ గానీ పెట్టాలంటే లక్షలు ఖర్చవుతుంది. సో, ఆ లక్షలు పెట్టి, ఆ రెంట్‌కి తీసుకొని, అడ్వాన్స్ కట్టి, షాప్ పెట్టడానికి కూడా చాలా ఖర్చులుంటాయి. సో, అన్నీ పెట్టేసి ఖర్చు పెట్టేసి షాప్ పెట్టేసినాం. సో, షాప్ నడవకపోతే మళ్ళీ అప్పులే గదా! సో, సపోజ్ మీ షాప్ బాగా నడిచిందనుకోండి. మీ షాప్ చూసి బాగా నడుస్తుందని చెప్పేసి ఇంకోడొచ్చి నీ పక్కన పెడతాడు. పెడితే ఏమైతది? నీ బిజినెస్ ఏమైతది? ఆడ గల్లంతయితది. సో, మీరు పెట్టిన లక్షలన్నీ మళ్ళా మీ మీదనే అప్పులైతాయి. మళ్ళా అప్పులు తీర్చడానికి మళ్ళా తంటాలు పడుతుండాలి. సో, ఏందంటే ఈడ డబ్బనేది ఉండదు. ఈడ 95% ప్రజలుంటరు. 5% మాత్రమే ఆదాయం ఉంటది. సో, వీళ్ళకేందంటే స్ట్రెస్ ఎక్కువుంటది. అంటే ఒత్తిడి ఎక్కువుంటది.
అప్పులు ఉంటాయి కాబట్టి, డబ్బులు పెడుతురు కాబట్టి స్ట్రెస్ అనేది ఉంటది. ఎంప్లాయీస్‌లో బాస్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆడ స్ట్రెస్ ఉంటది. చాలా కష్టపడతారు వీళ్ళు. సో, రైట్ సైడ్ చూసుకుంటే బిజినెస్. బిజినెస్ అంటే ఏందంటే, ఇప్పుడు టాటా గాని, బిర్లా గాని, అంబానీ గాని వీళ్ళందరూ బిజినెస్ మెన్సే. అంటే వీళ్ళకు కూర్చున్న ఒక చోటనే డబ్బులొస్తాయి. మరి వీళ్ళు స్టార్టింగ్‌లో ఎంత కష్టపడ్డారు. ధీరుభాయ్ అంబానీ ఆయన ఇప్పటి వరకు గూడా పొద్దు ఎరగడట. అంటే 4 గంటలకి ఉదయం 4 గంటలకు లేసేసి పని స్టార్ట్ జేస్తాడు. సో, వీళ్ళకి ఎట్లుంటదంటే ఈజీ వర్క్ ఉంటది. స్టెబిలిటీ ఉంటది. స్పేర్ టైమ్. అంటే వీళ్ళు కష్టపడరు, స్థిరంగా ఉంటారు. టైం అనేది వీళ్ళ చేతిలో ఉంటది. లెఫ్ట్ సైడ్ ఏందంటే టైం చేతుల్లో వీళ్ళుంటారు. ఈ రైట్ సైడ్ అనేది టైం అనేది వీళ్ళ చేతిలో ఉంటది. వీళ్ళకనేది అప్పులనేది ఎలాంటి అప్పులనేటివి ఉండవు. సో, కింద చూసుకుంటే ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే ఏందంటే హ్మ్. ఒకేసారి ఒకేసారి డబ్బులు పెట్టి ఒక అపార్ట్‌మెంట్ కడతారు. అపార్ట్‌మెంట్ కట్టేసేసి ఆ డబ్బులతోని వచ్చే కిరాయిలతోని వీళ్ళు హాయిగా బతుకుతారు. సో, వీళ్ళకు డబ్బు అనేది కొదువనేది ఉండదు. సో, ఇక్కడేందంటే 5% పీపుల్స్ ఉంటారు. బట్ ఏందంటే 95% ఆదాయం ఉంటది. సో, వీళ్ళకేందంటే ఫ్రీడమ్ ఎక్కువుంటది. స్వేచ్ఛ అనేది ఎక్కువుంటది. సో, మరి మనకు లెఫ్ట్ సైడ్ అంటే యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉందామా? లేకుంటే పాసివ్ ఇన్‌కమ్‌లో ఉందామా? సో, మరి యాక్టివ్ ఇన్‌కమ్ నుంచెళ్ళి పాసివ్ ఇన్‌కమ్‌లోకి రావాలి అంటే ఏం జేయాలంటే, మన ఏ బిజినెస్‌లో లేదు. సో, ఇక్కడేందంటే ఎవ్రీ పర్సన్ హాస్ 24 అవర్స్ ఇన్ ఎ డే. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ఏ వ్యక్తికైనా సరే రోజుకు ఉండేది 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఏ మనిషికి అయినా సరే 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ 24 గంటల్లో ఒక వ్యక్తి జాబ్ జేయాలంటే, జాబ్ గాని, ఏదన్నా వర్క్ గాని చేయాలంటే మినిమమ్ ఎన్ని గంటలు చేస్తాడు? 8 గంటలు చేస్తాడు. 8 గంటలు చేస్తే 20,000 వస్తాయి. సో, అది నార్మల్. సో, బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు 8 గంటలు చేస్తే 20,000 వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ పెళ్లయితది. భార్య వస్తది. అప్పుడేమైతది? అప్పుడు 16 గంటలు చేయాల్సొస్తది. ఖర్చులు పెరుగుతున్నాయి గదా! ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి మనం ఇన్‌కమ్ గూడా పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఇంకొక 8 గంటలు ఎక్స్‌ట్రా వర్క్ చేయాలి. అప్పుడేమైతది? 40,000 వస్తది. సో, భార్యాభర్తలు ఓకే. నడుస్తుంది జీవితం. మరి రేపు ఇద్దరు పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడేం జేయాలి? ఇంకా ఈడ టైంని ఎక్కువ పెంచుకోవాలి. అంటే 32 గంటలు పెంచుకుంటే 80,000 వస్తాయి. 80,000 రావాలంటే ఏం జేయాలి? 32 గంటలు. మరి 32 గంటలు మన లైఫ్‌లో, మన రోజులో 32 గంటలుందా? లేదు. సో, 16 గంటలు గాకుండా 20 గంటలు చేస్తే ఏమైతది? మన ఆరోగ్యం ఖరాబై వచ్చిన డబ్బులు మళ్ళా హాస్పిటల్ పాలవుతది. సో, ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే ఆదాయం పెరగాలంటే పనిచేసే గంటలు పెరగాలి. మరి ఏ విధంగా పనిచేసే గంటలు పెంచుకోగలం? సో, ఇక్కడ చూడండి పైన రిలయన్స్ ఫ్రెష్ అంటే డీమార్ట్ గాని, లేకపోతే ఇలాంటి కాంప్లెక్స్‌లో షాపింగ్ మాల్స్ ఉంటాయి గదా! అవి. తర్వాత కింద చూశారు గదా! కింద పవర్టీ ఫార్ములా అంటే పేదరికం ఫార్ములా అన్నట్టు. సో, కిందేందంటే ఒక వ్యక్తి అది అంగడి. అంగడి అనొచ్చు, సంత అనొచ్చు, లేకపోతే మార్కెట్ అనొచ్చు. ఒక వ్యక్తి ఇక్కడేందంటే ఒక వ్యక్తి మాత్రమే వర్క్ చేస్తున్నాడు. ఈ ఒక వ్యక్తి ఎన్ని గంటలు పని చేస్తాడు? మహా అంటే 8 గంటలు లేకుంటే 12 గంటలు చేస్తాడు. మరి రోజు మొత్తంలో సంపాదించేది ఖర్చులు పోను రూ. 1000 వస్తాయి. నెలకు రూ. 30,000 వస్తాయి. ఆ 30,000 అనేది ఇతనికి సరిపోతుందా? వీళ్ళ ఫ్యామిలీకి సరిపోతుందా? ఇదేందంటే లిమిటెడ్ పర్సన్ ఉండ్రు.
లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఒక్కడే కాబట్టి ఒక్క మనిషి ఇన్కమ్ కూడా తక్కువ ఉంటుంది, టైం కూడా తక్కువ ఉంటుంది. సో ఇదే వ్యక్తి 30,000 కాదు 30 లక్షలు సంపాదించాలంటే, రోజుకు ₹1,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి? సో ఏం చేయాలంటే పైన ఫార్ములా ఉంది కదా, వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా ఏంటంటే అన్లిమిటెడ్ పర్సన్, అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ టైం ఉంటుంది. సో ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇక్కడ ఒక 100 మందిని పెడతాడు. 100 మంది, 100 ఇంటూ 8,000, 8 గంటలు. సో ఎన్ని గంటలు అవుతున్నది? 80 గంటలు అవుతున్నాయి. చూడండి, మరి రోజు ఉండేది 24 గంటలే కదా, ఇది 80 గంటలు అయింది. అంటే 100 మంది పెడితే 800 గంటలు అవుతుంది. 800 గంటలు ఇంటూ ₹1000 పెట్టుకుంటే లక్షల్లో పోతుంది. చూడు మరి ఇదేంటంటే పర్సన్స్ పెరుగుతుండ్రు, టైం అనేది పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో లీడర్స్, మన బిజినెస్ కూడా మీరు ఒక్కటే చేస్తే కాదు, మీతో 10 మంది ఉంటేనే, 100 మంది ఉంటేనే మీ బిజినెస్ అనేది పెద్దగా అవుతూ, మీ టీం పెరుగుతూ, మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే అవర్ డైలీ రొటీన్స్ ఏం చేస్తాం? పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, ఆ వంట వండుకుంటాం, బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాం, ప్లస్ బండలు క్లీన్ చేసుకుంటాం, బట్టలు పిండుతాం, టిఫిన్లు చేసుకుంటాం, ఛాయ్ తాగుతాం. ఇలాంటివన్నీ మన దాంట్లో ఉంటాయి. దాంతోపాటు హెల్త్కి సంబంధించింది ఉంటాయి, తర్వాత కాస్మెటిక్స్, తర్వాత అగ్రికి సంబంధించింది. సో ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి డ్రీమ్స్ అన్నారు కదా, ఈ డ్రీమ్స్ అనేది ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి? మనకు డ్రీమ్స్ అనేది ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అనుకోవచ్చు మీరు. ఈ డ్రీమ్స్ అనేది సరే ఇన్ని రకాలు చెప్పింది కదా, మరి ఎట్లా వస్తాయి మనకి డబ్బులు, ఏ విధంగా వస్తాయి మనకు అని చెప్పేసి మీ క్వశ్చన్ రావచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే, బయట మార్కెట్లో అంటే కిరాణా షాప్ కానీ, డిమార్ట్లో కానీ, ఏడైనా సరే మనం ఒక వస్తువు తెస్తున్నాం. వస్తువు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సంతూర్ సబ్బు ఉంది. ఆ సబ్బు ఖరీదు ఎంత? ₹100. దాని కాస్ట్ ఎంత? అసలు కంపెనీ ఎంత తయారవుతుందంటే ₹40. అంటే ₹30 తయారైతే ఆడ ₹10 లాభం తీసుకుంటుంది, ₹40 అంటాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం దాని మీద ₹100 ఉంటుంది కాబట్టి సబ్బు తీసుకొస్తాం. అది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? రిటైల్ షాప్, మన పక్కన కిరాణా షాప్లో తీసుకొస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? హోల్సేల్ షాప్ నుంచి తీసుకొస్తారు. ఆ హోల్సేల్ షాప్ వాళ్ళు ఎక్కడ తెస్తారు? డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తారు. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తీసుకొస్తారు? C&F ఏజెంట్ అక్కడ తీసుకొస్తారు, క్యారీ అండ్ ఫార్వర్డ్. సో వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారంటే కంపెనీ దగ్గర తీసుకొస్తారు. మరి ఆ కంపెనీకి ఆ సబ్బు ఖరీదు తయారు కావడానికి ₹30 ఖర్చు అవుతుంది. ఆ ₹30 ఖరీదైన దానికి వాళ్ళ లాభాలు చూసుకోవాలంటే ₹10 తీసుకోవాలి. అంటే ₹40 తీసుకోవాలి. ₹40 తీసుకొని ఏం చేస్తారంటే C&F ఏజెంట్ ఉందిగా, వాళ్ళకు అమ్మేస్తున్నారు. ₹40 అమ్మేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ₹10 లాభం చూసుకొని ₹50 డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతున్నారు. సో డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తుండ్రు? వాళ్ళు ఒక ₹10 లాభం చూసుకొని హోల్సేల్కి అమ్ముతున్నారు. హోల్సేల్ వాళ్ళు ఏం చేస్తుండ్రు? వాళ్ళు ₹10 లాభం చూసుకొని రిటైల్కి అమ్ముతుంది. మన దగ్గరికి వస్తారికి ₹100 అవుతుంది. సో ఈడ కంపెనీకి ₹40 అయింది, మన దగ్గరికి వస్తారికి ₹100 అయింది. అంటే మధ్యలో రిటైల్ ₹10, హోల్సేల్ ₹10, డిస్ట్రిబ్యూటర్ ₹10, C&F ₹10. ఈ నలుగురికి 4 10 పోయినాయి. 4 10 ప్లస్ కంపెనీకి ₹40. అంటే 40 40 ₹80. మరి ఈ మధ్యన ఇంకా ₹20 ఎక్కడ పోయినాయి? ఈ ₹20 ఎక్కడ పోయినాయి అంటే, ఏదైనా వస్తువు మార్కెట్లోకి వస్తుంది అంటే డైరెక్ట్ మన కంపెనీ వాళ్ళు మనకు చెప్పరు. పోనీ పక్కన షాప్ చెప్తాడా? హోల్సేల్ షాప్ చెప్తాడా?
డిస్ట్రిబ్యూటర్ చెప్తాడా, C&F చెప్తారా? ఎవరు చెప్పరు. చెప్పేది ఎవరంటే యాడ్స్. టీవీ సీరియల్ కానీ సినిమాలు కానీ చూస్తుంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ అనేది వాళ్ళకు 20% ఈ అమౌంట్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 60% అనేది మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది. ఎవరైతే ఈ యాడ్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసేవాళ్ళు మనమే చేయలేం కదా, ఎవరో చేయరు కదా. సో ఇదేంటంటే పబ్లిక్లో ఫిగరు అంటే సెలబ్రిటీలు మాత్రం చేస్తారు. సినీ యాక్టర్లు కానీ సినీ క్రికెట్ యాక్టర్ ప్లేయర్స్ కానీ లేదంటే టీవీ యాక్టర్స్ కానీ యాంకర్స్ కానీ ఇలాంటి వాళ్ళతోనే చేపిస్తారు. సో మరి సినిమా హీరో చేస్తాడు, సంతూర్ సబ్బు ఉంది, మహేష్ బాబు వస్తాడు సంతూర్ అంటాడు. సో మరి ఆ సంతూర్ సబ్బు ఆయన వాడతాడా? సో లేదంటే ఇప్పుడు ఆయనకు డబ్బులు లేకనా ఈ యాడ్స్ ఎందుకు చేస్తాడు? ఫ్రీగా చేస్తాడు ఏమన్నా? ఫ్రీగా చేయడు. ఆయనకు డబ్బు తక్కువ ఉందా అంటే తక్కువ లేదు, కోట్లలో ఉన్నది. ఎందుకు చేస్తాడంటే ఈ 20% అయినా ఆయనకే పోతాడు. అంటే సెకండ్లు నటిస్తారు, ఆ సెకండ్లల్లా కోట్లు సంపాదిస్తారు. మరి 20% అనేది ఆయనే పోతుంది. సో ఆ మహేష్ బాబు కోట్లలో ఉన్న వ్యక్తికి సెకండ్ ఇన్కమ్ కోసం, అంటే యాక్టింగ్ చేస్తే ఫస్ట్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ అనేది ఈ యాడ్స్ చేస్తే. మరి ఆ కోట్లలో ఉన్న వ్యక్తికి సెకండ్ ఇన్కమ్ కావాల్సినప్పుడు మనం ఏమి లేని వాళ్ళం, మనకు అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి. సో మనకు కంపల్సరీ కావాలి. అంటే చేస్తున్న పని చేసుకుంటూ సెకండ్ ఇన్కమ్ కోసం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన దాంట్లో మన వెస్టేజ్ ఉంటే చాలా బాగుంటుంది. సో అది బయట మార్కెట్, ట్రెడిషనల్ మార్కెట్లో ఆ విధంగా ఉంటుంది. 60% అనేది మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మన కంపెనీ ఏంటంటే ఏమంటుందంటే 40 రూపాయలు 30 రూపాయలు కంపెనీకి తయారవుతుంది అదే సబ్బు, 10 రూపాయలు లాభం చూసుకొని 40 రూపాయలు తీసుకుంటాడు. 40 రూపాయలు చూసుకొని 100 రూపాయలకు కస్టమర్కే ఇస్తాడు. సో ఇదేంటంటే 40 రూపాయలకి ఇస్తాడట. 100 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది, కానీ 40 రూపాయలకు కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్కి ఇస్తుందట. సో మధ్యలో ఈ 60% అనేది ఇక్కడ కస్టమర్కు సేవ్ అవుతుంది. సో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అంటే మధ్యవర్తులు, ఎలాంటి మధ్యవర్తులు లేరు. సో కంపెనీ పైన కంపెనీ న్యాయంగా తీసుకుంటుంది, కింద కూడా కంపెనీ న్యాయంగా తీసుకుంటుంది. అఫ్కోర్స్ పైన వాళ్ళు కూడా ఉన్నోళ్ళ మధ్యవర్తులు కూడా వాళ్ళ పని చేస్తారు కాబట్టి 10% తీసుకుంటున్నారు. సో కంపెనీ ఏమంటే వీళ్ళందరూ ఎవరు అవసరం లేదు, ఏజెంట్ మీరే, డిస్ట్రిబ్యూటర్ మీరే, హోల్సేల్ మీరే, రిటైల్ మీరే, అన్నీ మీరే, లాస్ట్కు యాడ్స్ కూడా మీరే. కాబట్టి వాళ్ళకి ఇచ్చేది ఏందో, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఏందో 60% ఏందో మీకే ఇస్తా, మీరే తినండి, మీరే బాగుపడండి అంటుంది. బాగుందా లేదా? సో ఈ 60% దాదాపు ఒక ₹1,00,00,000 బిజినెస్ అయిందనుకోండి, 40 లక్షలు కంపెనీ పోతే 60 లక్షలు కస్టమర్కి ఇస్తుంది. దానివల్ల ఈ అమౌంట్ వల్ల మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే స్మార్ట్ కన్జ్యూమర్. సో ఇదేమంటుందంటే కంపెనీ ఏమంటుందంటే మీరు మీ అలవాట్లు మార్చుకోమని చెప్తున్నది. సో ఇక్కడ ఏంటంటే మీ అలవాట్లు మార్చుకోమని ఏమంటుందంటే షాపు ప్రొడక్ట్ అంటే షాప్ కానీ ప్రొడక్ట్స్ కానీ లీడర్స్. సో ఇక్కడ ఏంటంటే మీ అలవాట్లు మార్చుకోమని చెప్తున్నది. ఏమంటుందంటే షాప్ మార్చుకోమని చెప్తుంది, ప్రొడక్ట్స్ మార్చుకోమని చెప్తుంది, ఆ ప్రొడక్ట్స్ బ్రాండ్ మార్చుకోమని చెప్తుంది. మార్చుకొని మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడమని చెప్తుంది. మరి ఈ వాడడానికి, ఈ సామాను తెచ్చుకోవడానికి మనకు ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు కట్టాలనా,
అంటే అవసరం లేదు. టోటల్ ఫ్రీ అంటే ఉచితం. ఎట్లా ఈ రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఆధార్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, రేషన్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్ గానీ ఇస్తే ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. సో, మామూలుగా డీమార్ట్ పోయినా, ఏ షాప్ పోయినా గానీ బాస్కెట్ పట్టుకుంటాం. మనకిష్టమనేది తెచ్చుకుంటాం. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు. ఫస్ట్ మనం షాప్‌కి పోయిన తర్వాత అక్కడ మనం ఐడీ నంబర్ చెప్పి మీ పేరు చెప్తేనే అప్పుడు ఓకే అని చెప్పేసి మీకేమేం కావాలి అడుగుతాడు. సపోజ్ మీరు మీ ఐడీ నంబర్ చెప్పిండ్రు. మీరు శాంతి కాకుండా స్వాతి అన్నారనుకోండి. మీకు ఐటెమ్స్ ఇవ్వడు. సో, మీ ఐడీ నంబరు, మీ నేమ్ కూడా మ్యాచ్ కావాలి. సో, ఐడీ నంబర్, పాస్‌వర్డ్ వచ్చిన తర్వాత మనం సామాను తీసుకుంటాం. తీసుకునే టైంలో ఇందులో 10-20% డిస్కౌంట్ ఉంటది. 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. 10-20% డిస్కౌంట్ అంటే మీకు రూ. 1000 సామాను తీసుకుంటే 800కే మనకిస్తారు. అదే విధంగా 10% ప్రొడక్ట్స్ ఫ్రీ అంటారు. అంటే రీపర్చేజ్‌లో అంటే రూ. 3000 సామాను తీసుకుంటే రూ. 300 సామాను అప్పటికప్పుడు మీకు ఫ్రీ ఇస్తారు. కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏందంటే మీరు 3500 లెక్క ఏ ఫ్యామిలీకైనా 3000 నుంచెల్లి 10,000 దాకా అయితది. మినిమమ్ 3500 పెట్టుకుందాం. 3500 ప్రొడక్ట్స్ వరుసగా 4 నెలలు రెగ్యులర్‌గా తీసుకుంటే, ఐదవ నెల 2500 సామాను ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. తర్వాత 5-11% వరకు క్యాష్ బ్యాక్. మన అకౌంట్‌లో పడే డబ్బు ఈ క్యాష్ బ్యాకే. ప్రతి నెల 10వ తారీఖు నాడు క్యాష్ బ్యాక్ మన అకౌంట్‌లో పడతది. ఏ గవర్నమెంట్ జాబ్ అయినా, ఏ ప్రైవేట్ జాబ్ అయినా గానీ, వాళ్ళు టైంకు డబ్బులు అకౌంట్‌లో పడతాయో లేవో గానీ, మన వెస్టేజ్‌లో మాత్రం ఖచ్చితంగా 10 లేకుంటే 11 తారీఖు క్యాష్ బ్యాక్ అనేది కంపల్సరీ అమౌంట్ అకౌంట్‌లో పడుతుంది. నెక్స్ట్ ఏందంటే గ్యారంటీ. గ్యారంటీ ఏమంటుందంటే బయట మార్కెట్‌లో సంతూర్ సబ్బు తీసుకొచ్చినాం. సంతూర్ అంటే ఇప్పుడు మామూలుగా మీ పిల్లలుంటారు గదా! మీ పిల్లల్ని మీ అబ్బాయిని పంపించేసి, చిన్న అబ్బాయిని పంపించేసి కిరాణా షాప్ పోయి ఒక సంతూర్ సబ్బు తీసుకొని రమ్మంటారు. అబ్బాయి ఏం చేస్తాడు ఆడుకుంటా షాప్‌కి పోతాడు. పోయి ఆడికి పోయేసరికి సంతూర్ మర్చిపోయి రెగ్జోన్ అడుగుతాడు. రెగ్జోన్ కిరాణా షాప్‌లో ఇస్తే తీసుకొస్తూ మధ్యలో ఆడుకుంటా దాని పేపర్ చింపేస్తాడు. చింపేస్తే తీసుకొచ్చి వాళ్ళ అమ్మకిస్తే వాళ్ళ అమ్మ కోపడుతది. ఇది గాదు నేను జెప్పింది సంతూర్ చెప్పినా గదా! రెగ్జోన్ అని జెప్పేసేసి రెగ్జోనా గాదు సంతూర్ తెమ్మని జెప్పేసి పంపిస్తే మరి ఆ కిరాణా షాప్ వాళ్ళు ఆ సబ్బిస్తాడా? ఇవ్వడు. సో, మన దాంట్లో ఏమంటుందంటే మన కంపెనీ ఏమంటుందంటే 30 రోజులు వాడు, 30% వాడు, నీకు నచ్చకపోతే దానివల్ల నీకేమన్నా ఎఫెక్ట్ అయితే జీఎస్టీ కట్ జేసి మీ అమౌంట్ మీకిస్తా అంటుంది. బాగుందా లేదా? చాలా సూపర్‌గున్నది. సో, ఎవరికైనా ఒక ఫ్యామిలీ ఉంటది గదా! ఫ్యామిలీలో నలుగురు లేదా ఐదుగురుంటారు. సో, ఒక సంవత్సరంలో మనం సామాను తీసుకుంటే ఇంటి ఖర్చులు మొత్తం ఒక రూ. 1,00,000 అవుతుంది. రూ. 1,00,000 ఖర్చయినప్పుడు బయట కొంటే ఏమైతుంది? ఆడ బెనిఫిట్స్ అనేది లేవు. బయట షాప్‌లో కొంటే బెనిఫిట్స్ ఎలాంటి లాభాలనేది లేవు. అదే మన వెస్టేజ్‌లో కొంటే రూ. 30,000 యాన్యువల్ సేవింగ్ అంటే సంవత్సరానికి రూ. 30,000 ఆదా అవుతుంది. సో, బయట షాప్‌కు, మన షాప్‌కు చూడండి లాభాలుంటాయి, ఆరోగ్యం ఉంటది, ఐశ్వర్యం ఉంటది. సో, చాలా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. అవేందో ముందు ముందు చూద్దాం.
సో వాట్ వర్క్ వీ కెన్ డూ ఇన్ సోషల్ మీడియా? సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? సో డైలీ ఏం చేస్తాం మనం? ఒక వీడియో చూసి బాగుంటే లైక్ చేస్తున్నాం. ఇంకా నచ్చితే ఏం చేస్తాం? 10 మందికి షేర్ చేస్తాం. దీన్ని కామర్స్ అంటారు. సో అందులో సోషల్ మీడియా ఏమున్నాయంటే ఫేస్‌బుక్ ఉంటది, వాట్సాప్ ఉంటది, ఇన్‌స్టాగ్రామ్ ఉంటది, ట్విట్టర్ ఉంటది, రకరకాలున్నాయి. సో ఎక్కువ శాతం ఏందంటే ఫేస్‌బుక్ ఉంటది, వాట్సాప్ ఉంటది. సో ఇందులో ఏం చేస్తాం మనం? ఫేస్‌బుక్‌లో చూస్తాం. నచ్చితే ఏం చేస్తాం? లైక్ చేస్తాం. ఇంకా నచ్చితే ఏం చేస్తాం? షేర్ చేస్తాం. సో ఇది చేయడం వల్ల ఏదైనా ఆదాయం మీకు వచ్చిందా? మీరు వీడియో చూశారు, బాగా నచ్చింది, 10 మందికి షేర్ చేసిండ్రు. దానివల్ల మీకేమన్నా ఆదాయం వచ్చిందా? పెద్ద కంపెనీలు ఈ సోషల్ నెట్‌వర్క్ వాడుకొని మిలియనీర్స్ అవుతున్నారు. అంటే ఈ సోషల్ మీడియాని వాడుకొని పెద్ద పెద్ద కోటీశ్వరులు అవుతున్నారు. సో మనం గూడా ఇప్పుడు మామూలుగా బయట ఓలా గానీ, ఓయో గానీ, ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ వీటికి ఎక్కడా కంపెనీలనేటివి ఉండవు. ఎక్కడ స్టోర్‌లనేవి ఉండవు. ఎక్కడ ఆఫీసులనేవి ఉండవు. కానీ వీళ్ళేందంటే మధ్యవర్తుల్లాగా ఉండి జస్ట్ షేర్ జేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. సో మన వెస్టేజ్ గూడా ఆ విధంగానే చేస్తే బయట ఒక్కసారి రెఫరల్ ఇస్తారు. రెఫరల్ అమౌంట్ ఇస్తారు. అంటే షేర్ చేసినందుకు రూపాయి, రూ. 2 అట్లా షేర్ ఇస్తారు. కానీ మన వెస్టేజ్‌లో మాత్రం లైఫ్ టైమ్ రెఫరల్ ఉంటది. అంటే లైఫ్ టైమ్ మనకు ఆదాయం అనేది వస్తుంది. అంటే 10 మందిని మనం రెఫర్ చేసినామనుకో, వాళ్ళ నుంచెళ్ళి లైఫ్ టైమ్ జీవితాంతం ఒక 150 సంవత్సరాల వరకు మనకి ఇన్‌కమ్ వస్తూనే ఉంటది. సో ఈ సోషల్ మీడియా వాడుకోవడం వల్ల. ఇన్‌కమ్ పొటెన్షియల్. వాట్ టు డూ? అంటే మనం ఏం జేయాలి? ఫస్ట్ ఏం జేయాలంటే మనం వాడుకోవాలి. యూజ్ అంటే వాడాలి. వాడితే ఏం జేయాలి వాడినంక? నచ్చితే ఏం జేయాలి? లైక్ బావుందని జెప్పాలి. బావుంది ఇంకా నచ్చితే ఏం జేయాలి? 10 మందికి షేర్ జేయాలి. అంటే మన వెస్టేజ్‌లో. ఫస్ట్ ఏం జేయాలంటే ఫస్ట్ మనం వాడాలి. వాడిన తర్వాత నచ్చిందంటే లైక్ జేయాలి. ఇంకా ఎక్కువ నచ్చితే ఏం జేయాలి? మనలాంటి వాళ్ళు ఇంకో 10 మంది మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు గాని, లేకపోతే పక్కోళ్ళు గాని, లేకపోతే కొత్త వాళ్ళు గాని నచ్చితే ఏం జేయాలంటే 10 మందికి షేర్ జేయాలి. ఆ 10 మందికి షేర్ జేయడం వల్ల మనకి ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇక్కడనే యూ అంటే మీరు. మీరేం జేసిండ్రు? జాయిన్ అయిండ్రు. జాయిన్ అయిన తర్వాత ఐడీ వచ్చింది, పాస్‌వర్డ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. యాప్ ఓపెన్ చేసిర్రు, అన్నీ ఓపెన్ చేసిర్రు అంతా అయిపోయింది. సో ఇప్పుడు మీరేం జేయాలి? ఫస్ట్ పైనేం జెప్పినా? జాయిన్ అయిన తర్వాత యూజ్ జేయాలి. అంటే ఇప్పుడు మీరేం జేసిండ్రు ఇక్కడ రూ. 4,000 సామాను షాప్‌కి పోయి తెచ్చుకున్నారు. వెస్టేజ్ షాప్ పోయి తీసుకొచ్చారు. రూ. 4,000 సామాను తీసుకొచ్చారు. తీసుకొచ్చినంక అవి వాడిండ్రు. అంటే వాడాలి కంపల్సరీ. వాడకపోతే వాటి విలువేందో మీకు తెలవదు. తెలిస్తేనేగా 10 మందికి చెప్పడానికి. మనం ఎవరిని మోసం చేస్తలేం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటలేం. సో ఇక్కడేంటంటే రూ. 4,000 ప్రొడక్ట్స్ మీరు తీసుకొచ్చి వాడిండ్రు. వాడిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ 10 మందికి మాత్రమే ఈ, ఈ వాడిన సంగతి మీరు చెప్పిండ్రు. నేను వాడిన బావుంది. నా ఆరోగ్యం బావుంది. నా ఇల్లు బావుంది. నువ్వు గూడా వాడు. నాలాగా నువ్వు గూడా బాగుపడతావు అని జెప్పేసి 10 మందికి మాత్రమే జెప్పిండిక్కడ. ఆ 10 మంది గూడా సరే నీ మీద అభిమానంతోనో, లేదంటే ఒకసారి చూద్దామనో అని జెప్పేసి వాళ్ళేం జేసిర్రు జాయిన్ అయిండ్రు. వాళ్ళు గూడా 4,000 లెక్క తీసుకొచ్చి 4,000 లెక్క ఒక్కొక్కరు రూ. 4,000 సామాను తీసుకొచ్చి వాళ్ళు గూడా వాడిండ్రు. తీసుకోంగానే వాళ్ళు 10 మంది తీసుకోంగానే బిల్ ఎంతయింది? టోటల్ టర్నోవర్ ఎంతయిందంటే రూ. 40,000 టోటల్ టర్నోవర్ బిల్ అయింది.
సో వాళ్ళు తీసుకోగానే మనకు 10th నాడు 10% అంటే 44,000 మీ ఇన్కమ్ అనేది అకౌంట్లో పడతాయి. ఆ 4,000 అనేది అకౌంట్లో మీ అకౌంట్లో పడ్డాయి. 10 మంది తీసుకున్న తర్వాత మీకు 4,000 అకౌంట్లో పడ్డాయి. సో ఈడ మీరేం చేసింది ఏం లేదు. మీకు నచ్చింది 10 మందికి మాత్రమే చెప్పిండ్రు. 10 మంది తీసుకుంటే 4,000 మీ అకౌంట్లో పడ్డాయి. సో ఈడ మీరు ఖర్చు పెట్టింది ఎంత? 4,000. ఈ ఖర్చు పెట్టిన 4,000 మీ అకౌంట్లో పడ్డాయి. మీరు తీసుకున్న 4,000 ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఈడ 8,000 సామాను, 8,000 మీ బెనిఫిట్ అయింది ఆడ. సో మీలాగా మీరు జాయిన్ చేసిన మీలాగా ఆ 10 మంది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా వాడి నచ్చితే వాళ్ళు ఏం చేసారు, ఒక్కొక్కరు 10 మందికి చెప్పారు. ఆ 10 మందికి చెప్తే ఎంతమంది అయ్యిండ్రు? 100 మంది అయ్యిండ్రు. ఆ 100 మంది ఒక్కొక్కరు ఏం చేశారు, 4,000 లెక్క ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఆడ 40 లక్షల బిజినెస్ అయింది. 40 లక్షల బిజినెస్ అయినప్పుడు కంపెనీ ఏం చేసింది, మీరు 100 మంది చెప్పారు కాబట్టి దాంట్లో 10%, సారీ 100 మంది చెప్తే 4 లక్షలు అయింది. 4 లక్షల టర్నోవర్ అయితే మీ అకౌంట్లో 4,000 మీ అకౌంట్, సారీ 40,000 అకౌంట్లో మీ అకౌంట్లో పడ్డాయి. అంటే 4 లక్షల బిజినెస్ నీ ద్వారా అయింది కాబట్టి నీకు 40,000 నీకు ఇస్తా అని చెప్పేసి కంపెనీ మీ అకౌంట్లో 40,000 మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో ఈ 100 మందిని మీరు జాయిన్ చేయలే. వాడు ఎంతమంది జాయిన్ చేశారు? 10 మందిని మాత్రమే జాయిన్ చేశారు. కానీ నీ టీం ఎంత అయింది? 100 మంది అయింది. సో ఆ 100 మంది కూడా జాయిన్ అయినరు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ తెచ్చుకున్నారు, వాడుకున్నారు. వాడుకున్న తర్వాత బాగున్నాయి, నచ్చినాయి, బాగా నచ్చినాయి. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కరు ఏం చేశారు, 10 మంది చెప్పారు. మళ్ళీ వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇక్కడ 10 మందికి చెప్తున్నారు. ఆ 10 మంది ఇంటూ 100 ఈక్వల్ ఎంత అవుతుంది? 1000 మంది అవుతుండ్రు. 1000 పీపుల్స్ అవుతున్నారు. ఆ 1000 పీపుల్స్ ఒక్కొక్కరు ఏం చేశారంటే 4,000 ప్రొడక్ట్స్ తెచ్చుకోగానే అక్కడ బిజినెస్ ఎంత అవుతుందంటే 40 లక్షల టర్నోవర్ అవుతుంది. 40 లక్షల బిజినెస్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కంపెనీ ఏం చేసిందంటే 40 లక్షలు నాకు బిజినెస్ ఇచ్చినావు కాబట్టి నీకేం చేస్తా, మినిమం 3,50,000 మీ అకౌంట్లో వేస్తా అంటుంది. 40 లక్షలు బిజినెస్ చేసినావు కాబట్టి 3,50,000 లేకుంటే 4 లక్షలు మీ అకౌంట్లో వేస్తుంది. సో ఈడ 1000 మంది రోజుకు 2 గంటలు పనిచేసిన ఈడ 1000 మంది ఉన్నారు కదా. ఈ 1000 మంది అనేవాళ్ళు రోజు 2 గంటలు పనిచేసిన ఒక రోజుకి 2,000 గంటలు పని జరుగుతుంది. చూడండి, 1000 ఇంటూ 2 ఎంత? 2,000 గంటలు జరుగుతుంది. అంటే ఈడ అన్లిమిటెడ్ పర్సన్స్ అయినరు. అంటే లిమిటెడ్ కాదు, 1000 మంది అంటే అన్లిమిటెడే కదా. ఇంటూ అన్లిమిటెడ్ టైం కూడా పెరిగింది. 24 గంటలు పోయి 2,000 గంటలు అయింది. సో ఈడ దీనివల్ల ఏమవుతుందంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది, అసలు ఊహించని ఆదాయం వస్తుంది. సో ఈ ఆదాయం వస్తుంది, ఈ 3 లక్షలు 4 లక్షలు వస్తున్నాయి కదా. జస్ట్ మీరు చేసింది 10 మంది, ఆ 10 మంది ఇంటూ 10 మంది 100 మంది, 100 ఇంటూ 10 1000 మంది. ఈ 1000 మందిని మీరు ఈ టీం తయారు కాగానే మీకు నెలకు 4 లక్షలు మీ అకౌంట్లో పడుతున్నాయి. ఈ 4 లక్షల అకౌంట్లో పడ్డప్పుడు మీ డ్రీమ్స్ స్టార్టింగ్లో చెప్పినాయి కదా, డ్రీమ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లగ్జరీ కార్ కానీ, లగ్జరీ హౌస్ కానీ, అలాగే ఫారెన్ ట్రిప్స్ కానీ, పీస్ఫుల్ రిటైర్మెంట్ కానీ, గోల్డ్ కానీ, జాబ్ ఫ్రీడమ్ కానీ, మనీ ఫ్రీడమ్ కానీ, ఇవన్నీ ఏంటంటే డ్రీమ్స్. ఈ 4 లక్షలు మనకు అకౌంట్లో ప్రతి నెల అకౌంట్లో పడుతున్నప్పుడు మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయా కావా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ అవకాశం బయట ఏ బిజినెస్లో కానీ ఏ జాబ్లో కానీ లేదు. సో ఇక్కడ ఏంటంటే ఆఫర్లు, ఫస్ట్ పర్చేజ్ అంటే మొదటి నెల ఫస్ట్ సారి కొన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 30, 31 వరకు ఎప్పుడు తీసుకున్నా మొదటి పర్చేజ్ కిందనే వస్తుంది. సో రీపర్చేజ్ అంటే ఒకసారి తీసుకున్నాక రెండోసారి తీసుకున్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 10% ఆఫర్ ఉంటుంది, డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది. అంటే
రూ. 750. సో, రూ. 750 లేకుంటే 1500 లేకపోతే 3000, 5000 అంటే మనం పర్చేజ్ ఎంత చేస్తే దాని తగ్గట్టు మనకు పర్చేజ్ 10% అనేది ఉంటది. సో, కన్సిస్టెన్సీ ఆఫర్. ఇప్పుడు రూ. 3500 సామాను తీసుకున్నప్పుడు 4000 అట్లా ఆ విధంగా 4 నెలలు మనం తీసుకుంటే ఐదవ నెల మనకు రూ. 2500 సామానొస్తుంది. సో, ఈ ఆఫర్‌లున్నాయి. సో, ఇక్కడేందంటే సరైన ప్రారంభం. రైట్ బిగినింగ్. ఇదేందంటే మనము ఫాస్ట్ స్టార్ట్ 8%. అంటే పీవీలలో చూసుకుంటే 300 పీవీ లేదంటే డబ్బులలో చూసుకుంటే రూ. 12,000 జాయినింగ్ బెనిఫిట్ అని వస్తదండి. సో, ఇందులో అప్ టు 20% రిటైల్ ప్రాఫిట్ ఉంటది. అంటే రూ. 2,400 వస్తది. 10% ప్రీ ప్రొడక్ట్స్ ఆఫ్ రీపర్చేజ్ స్కీమ్ అంటే రూ. 1,200 వస్తది. ఫాస్ట్ స్టార్ట్ 8% గిఫ్ట్ వోచర్ అనేది రూ. 1000 వస్తది. కమిషన్ అనేది రూ. 7,200 8% రూ. 875 వస్తది. సో, అప్రాక్స్ ఎంతొస్తదంటే మనకు ఇన్‌కమ్ అనేది రూ. 12,000 సామాను మనం పెట్టుకుంటే ఇందులో రూ. 5,176 మనకు ఆదాయం ఉంటది. సో, ఆదాయం చెప్పినా గదా! మరి ఈ ఆదాయం అనేది ఎన్ని రకాలుంటది మన వెస్టేజ్‌లో? 9 రకాల ఆదాయం ఉంటది. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటది మన వెస్టేజ్‌లో. ఏమేమి ఆదాయం ఉంటదంటే, ఫస్ట్ మనం తీసుకోంగానే సేవింగ్ ఆన్ కన్సంప్షన్. అంటే మనం వాడుతున్న వస్తువులు అంటే తీసుకున్న వస్తువుల మీద 10-20% డిస్కౌంట్ ఉంటది. సెకండ్ ఏందంటే పెర్ఫార్మన్స్ బోనస్ ఒకటుంటది. 5-16% అది అకౌంట్‌లో పడితే అమౌంట్ పడతది. టీమ్ బిల్డింగ్ బోనస్ మనం టీమ్ తయారు చేస్తాం కాబట్టి అది 3% మనకు కంపెనీ ఇస్తది. డైరెక్టర్ బోనస్ అంటే ఏందంటే 16% తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ స్టార్ట్ అయితది. బ్రాంచ్ డైరెక్టర్ అంటే అప్పుడు కంపెనీకి ఒక డైరెక్టర్ లెవెల్‌లో ఉంటది కాబట్టి ఆ డైరెక్టర్‌కు 15% అమౌంట్ వస్తది. తర్వాత ఎల్ఓబి అని వస్తది. ఎల్ఓబి 18% వస్తది. తర్వాత ట్రావెల్ ఫండ్ వస్తది. మనం ఒక లెవెల్ వచ్చిన అంటే సిల్వర్ డైరెక్టర్ తర్వాత ఎల్ఓబి వస్తది. ప్లస్ ట్రావెల్ ఫండ్ గూడా మన విదేశాలకు పోవాలంటే మనకు ట్రావెల్ ఫండ్ అనేది నెల కంటిన్యూగా మనం మెయింటైన్ చేస్తే సిల్వర్ అనేది మెయింటైన్ చేస్తే 3% అనేది ట్రావెల్ ఫండ్ మన అకౌంట్‌లో పడుతుంటుంటది. సో, తర్వాత కార్ ఫండ్ ఏందంటే మనం ఒక ఫస్టు బ్రాంజు, తర్వాత సిల్వరు, తర్వాత గోల్డు, తర్వాత స్టార్. స్టార్ అయినామంటే స్టార్‌లో 3 నెలలు మెయింటైన్ చేస్తే కార్ ఫండ్ అనేది 5% మనకిస్తది. తర్వాత 6 లెగ్స్ ఏసుకుంటే 6 లెగ్స్ మనం బ్రాంచ్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ అయితాం. ఆ క్రౌన్ డైరెక్టర్‌కు లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్ అనేది 3% లాగా వస్తది. తర్వాత కంపెనీ మనకు ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% ఇస్తది. మనం చేసే బిజినెస్‌లకెళ్ళి ఇవన్నీ గాకుండా మనం ఒక 2% అనేది మన బిజినెస్‌లో 2% మళ్ళీ యాడ్ చేసి మనకి అమౌంట్ ఇస్తది. సో, ఇవన్నీ బానే ఉన్నాయి. మరి ఇవన్నీ మనం వీటన్నిటి కారణం ఏందంటే బయట ఏ బిజినెస్ అయినా దేంట్లో అయినా లేదు. సో, ఇవన్నీ మనకు రావడానికి కారణం మన దేవుళ్ళనుకోవచ్చు, మన గురువులనుకోవచ్చు, మన లైఫ్‌ని చేంజ్ జేయడానికి వచ్చిన దేవుళ్ళనుకోవచ్చు. సో, వాళ్ళెవరు? గౌతమ్ బాల్ సార్ డైరెక్టర్. గౌతమ్ బాల్ సార్ మేనేజింగ్ డైరెక్టర్, ఎండీ. కన్వర్బీర్ సింగ్ సార్ డైరెక్టర్. దీపక్ సూద్ సార్ డైరెక్టర్. వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు. వీళ్ళ వల్ల కొన్ని లక్షల మంది, కోట్ల మంది జీవితాలు మారుతున్నాయి. వీళ్ళు తీసుకున్న చిన్న నిర్ణయం కొన్ని కోట్ల మంది జీవితాలు మారుతున్నాయి. సో, ఈ వెస్టేజ్ ఈ మన కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే, ఇది కంపెనీ స్టార్ట్ అయ్యి 2004లో స్టార్ట్ అయింది. జూన్ 2 రోజు స్టార్ట్ అయింది.
ఇది ఇప్పటికీ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 21 సంవత్సరం రేపు జూన్ 2 వస్తే 21 సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో ఇది 2 ప్రొడక్ట్స్‌తో తయారైన కంపెనీ. ఇప్పుడు 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో స్టార్టింగ్‌లో 6 మంది డిస్ట్రిబ్యూటర్లు, అంటే నాలాగా నీలాగా 6 మంది డిస్ట్రిబ్యూటర్లతో తయారైన కంపెనీ ఇప్పుడు 3 కోట్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 3 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అంటే వర్క్ చేసేవాళ్ళు. సో ఇది స్టార్టింగ్‌లో 5 కోట్ల టర్నోవర్‌తో ఉన్న బిజినెస్ ఇప్పుడు 4,500 కోట్లు టర్నోవర్ అయింది. సో స్టార్టింగ్‌లో 2 బ్రాంచులు సికింద్రాబాద్, ఢిల్లీలో ఉన్న బ్రాంచులు ఇప్పుడు దాదాపు 3,500 బ్రాంచులు అయినాయి. చూడండి, ప్రతిదీ పెరుగుకుంటూ వస్తున్నది. చాలామంది ఇప్పటికీ అంటారు వేస్టేజా, కనీసం ఆ పేరు కూడా పలకడానికి రాదు. సో దాని గురించి కామెంట్లు చాలా వస్తుంటుంటాయి. సో ఆ కామెంట్ చేసే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తే మనం ఏడ ఉండాలో వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ కంపెనీ అనేది ఇండియా కంపెనీ, కంప్లీట్‌గా ఇండియా కంపెనీ, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నది. సో ఈ కంపెనీ ఇండియా కంపెనీ తర్వాత ఇది ఇండియాలో, తర్వాత నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, కువైట్, ఫిలిప్పీన్స్ ఇట్లా దాదాపు 13 దేశాలలో ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్లు వచ్చినాయి. సో ఇందులో ఒకటి దుబాయ్‌లో హలాల్ సర్టిఫికేట్ ఇచ్చారు. నార్మల్‌గా వేరే దేశాలు కాదు కానీ దుబాయ్‌లో ఎట్లుంటదంటే సిస్టమ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. అంటే ఆడేమైనా చిన్న పొరపాటు జరిగినా, చిన్న ఏమైనా ప్రాబ్లమ్ అయినా గానీ తలకాయ తీసేస్తారు. తల అనేది తీసేస్తారు. అలాంటి దుబాయ్ నుంచెల్లి మనకు హలాల్ సర్టిఫికేట్ వచ్చింది. చూడు. సో ఎఫ్ఐసిసి ఇట్లా చాలా రకాలు సర్టిఫికేట్ వచ్చినాయన్నట్టు. సో ఇలా మన ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్స్ అంటే ఇప్పుడు కాస్మెటిక్స్ గానీ లేకపోతే ఇప్పుడు డైలీ యూజ్ చేసేటి సబ్బులు, షాంపూలు, పౌడర్లు, నూనెలు, హెల్త్‌కి సంబంధించింది. ఇట్లా హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంజిన్ ఆయిల్ గానీ, అగ్రికల్చర్ గానీ, కాస్మెటిక్స్ గానీ ఇలా చాలా ఉన్నాయన్నట్టు. సో ఇది విన్నింగ్ టీమ్ సిస్టమ్. విన్నింగ్ టీమ్‌లో ఏమేముంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, మొబైల్ యాప్ ఉంది, విన్నింగ్ టీమ్ యాప్ ఉంది, ఆడియో ఉన్నాయి, సీడీస్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, సెమినార్స్ ఉన్నాయి, బుక్స్ కూడా ఉన్నాయి. మంచి మంచి బుక్స్ ఉన్నాయి. మంచి మంచి సెమినార్స్ అంటే మీటింగ్‌లు అవుతున్నాయి. సో టూల్స్ అనేది బుక్స్ ఉన్నాయి. బుక్స్ చాలా రకాలుగా ఉన్నాయి. మోటివేషన్ బుక్స్ గానీ, వీడియోలు గానీ. సో గ్రేట్ లీడర్, ఒక్కసారి క్లాప్స్ కొట్టొచ్చు. మన గ్రేట్ మెంటర్, నెలకు ₹1,00,00,000 తీసుకునే వ్యక్తి, ఇప్పటికీ ఒక 4, 5 కార్లు తీసుకుండు, బెంజ్ కార్‌తో సహా. సో గ్రేట్ లీడర్ ఎస్‌పీ బారిల్ అండ్ సంధ్యా బారిల్ మేడం, అండ్ వాళ్ళ అబ్బాయి సర్వజ్ఞ బారిల్, వాళ్ళ అమ్మాయి చెర్రీ బారిల్, చెర్రీ సర్వదర్శి బారిల్. సో ఈ సార్ లైఫ్ స్టోరీ కూడా చాలా విచిత్రంగా, చాలా కష్టాల నుంచి వచ్చింది. ఇప్పుడు ₹1,00,00,000 కంటే పైనే ఎక్కువ తీసుకుంటూ కానీ ఆ లగ్జరీ ఎట్లా మారిందంటే వేరే బిజినెస్‌లో గాకుండా ఈ బిజినెస్‌లో మారిపోయింది. ఒకప్పుడు ఏందంటే ఈ బారిల్ సార్‌ని పిలవాలంటే ఈ మన గౌతమ్ బాలి ఎండీ ఉండే గదా! ఎండీ సారే ఎండీ సార్‌కు ఈ ఎస్‌పీ బారిల్ సారు అపాయింట్‌మెంట్ ఇచ్చిండు. అపాయింట్‌మెంట్ దొరకలే కొన్ని రోజుల దాకా. తర్వాత వచ్చిండు. వచ్చిన తర్వాత జాయిన్ గావడం, మంచి విన్నింగ్ టీమ్ సిస్టమ్ తయారు జేయడం, ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో మనం ఉండడం మన అందరి అదృష్టం గాబట్టి, ఒక సిస్టమేటిక్ పోతుంది. ఒక ఎథిక్స్ ఉంటాయి ఇందులో. వేరే దాంట్లో ఉండవు అట్లా. ఈ విన్నింగ్ టీమ్‌లో మాత్రం ఉంటది. సో వాళ్ళ అమ్మాయి గూడా వాళ్ళ అమ్మ
వాళ్ళ కోడలు వీళ్ళందరూ ఉన్నారు. సో గ్రేట్ లీడర్, మన గ్రేట్ మెంటర్, విఎంసీఎం మెంబర్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్న మన వ్యక్తి ఒక సాధారణ కానిస్టేబుల్‌గా ఎలిమినార్‌లో ఆహ్, కానిస్టేబుల్‌గా ఉండి ఒక 6 సంవత్సరాల కింద చిన్న నిర్ణయం తీసుకొని ఒక యూట్యూబ్‌లో చూసి కనెక్ట్ అయ్యి, ఆ యూట్యూబ్‌లో ఉన్న నంబర్‌కి ఫోన్ చేస్తే ఆడ నంబర్ వేరే ఉన్నది. మాట్లాడింది వేరే ఉన్నది. సో, ఆ విధంగా సారు జాయిన్ అయ్యి ఇప్పుడు వాళ్ళ అప్‌లైన్ కంటే మించిపోయిండు. అప్‌లైన్ వాళ్ళ సార్ వాళ్ళ అప్‌లైన్ 10,00,000 సంపాదిస్తే మన పురుషోత్తం దాస్ సార్, పూర్ణ మేడం నెలకు 20,00,000 సంపాదిస్తున్నారు. సార్ కంటే ముందు అమౌంట్ తీసుకుంటున్నాడు, ఎక్కువ తీసుకుండు. సార్ వాళ్ళ అప్‌లైన్ కంటే ముందు ఇల్లు కట్టిండు. వాళ్ళ అప్‌లైన్ కంటే ముందు కారు, బెంజ్ కారు. మరి అప్‌లైన్ ఇప్పటివరకు తీసుకోలేదు. కానీ డౌన్‌లైన్ మాత్రం బెంజ్ కార్ తీసుకుండు. సో, బయట మార్కెట్‌లో ఎన్నో ఉండయి. బయట ఉన్న మార్కెట్‌లన్నీ ఒక లింక్ లాగా, చైన్ లింక్ లాగా ఉంటాయి. చైన్ సిస్టమ్ అంటారు. వాటిని బయట ఉన్న వాటిని చైన్ సిస్టమ్ అంటారు. చాలామంది ఏందంటే చైన్ సిస్టమ్ అంటారు. ఇది చైన్ సిస్టమ్ గాదు. షేరింగు. నువ్వు వాడు 10 మందికి ఇచ్చేసేయి. చైన్ అంటే ఏందంటే ఒక హాస్పిటల్ గాని, ఒక ఒక కంపెనీ గాని దానికి ఓనర్ ఉంటాడు. పైన ఎండీ ఉంటాడు. ఎండీ కింద సీఈఓలు మామూలుగా మేనేజర్‌లు, జనరల్ మేనేజర్‌లు, వర్కర్‌లు లాస్ట్‌కు వచ్చి వాచ్‌మెన్ కాంచుంటారు. మరి వాచ్‌మెన్ పోయి పైన ఎండీ అయితాడా? హాస్పిటల్ ఉన్నది. హాస్పిటల్‌కి ఎండీ అయితాడా వాచ్‌మెన్ పోయి? కానీ ఇక్కడేందంటే కింద ఉన్న వాళ్ళు గూడా పైన వ పైన ఉన్న వాళ్ళని దాటి ముందుకెళ్ళిపోవచ్చు. ఇదేందంటే చైన్ సిస్టమ్ గాదు. షేర్ సిస్టమ్. సో, మంచి సార్ ఏందంటే పురుషోత్తం దాస్ సార్ ఎన్నో కష్టాల నుంచెళ్ళి చెప్పులు లేకుండా ఉండి గూడా ఇప్పుడు ఒక 2.5 కోట్లు పెట్టి నాగోల్‌లో ఇల్లు కట్టిండు. తర్వాత నెలకు 20,00,000 సంపాదిస్తూ ఒక బెంజ్ కారు కొని మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇందర్బీర్ సింగ్ సార్, సలీందర్ మేడం వీళ్ళేందంటే హైదరాబాద్‌కు ఈ విన్నింగ్ టీమ్ తీసుకొచ్చింది ఫస్ట్ తీసుకొచ్చింది ఈ వెస్సే అనేది హైదరాబాద్ తీసుకొచ్చిన ఫస్ట్ పర్సన్ ఇందర్బీర్ సింగ్ సార్, సలీందర్ కౌర్ మేడం. సో, వీళ్ళకేందంటే మొబైల్ షాప్ ఉన్నది. మరి వాళ్ళకి లక్షల్లో ఇన్‌కమ్ ఉన్నా గానీ, ఇందులో వచ్చేసి ఇందులో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో, ఇక్కడ చరణ్ సింగ్ సార్, భార్గవి మేడం వీళ్ళు గూడా మంచి డీసీ లెవెల్‌లో ఉండి వీఎన్సీ మెంబర్ అయ్యి నెలకు 12, 13 లక్షలు తీసుకుంటూ మంచి సక్సెస్‌గా ముందుకు వెళ్తున్నారు. సో, ఇక్కడ కులకర్ణి సార్ వీళ్ళు గూడా మంచి లైఫ్ లీడ్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కార్లు, బంగ్లాలు, లక్షల్లో ఇన్‌కమ్ తీసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తున్నారు గాబట్టి, సో, ఇక్కడ సలీం సార్ అండ్ షాహీన్ మేడం సార్ ఏందంటే శంషాబాద్‌లో ఒక క్యాబ్ డ్రైవర్. శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవరు. లక్షల్లో అప్పు ఉండి లక్షల్లో అప్పు ఉండి ఆత్మహత్య దాంకా పోయిండు. వాళ్ళ కొడుకు రోజు వాళ్ళ కొడుకొచ్చేసి "పప్పా నాకు రూ. 5" అని అడిగిపోయేవాడట. సో, ఆత్మహత్య చేసుకునేటప్పుడు వాళ్ళ కొడుకు గుర్తుకొచ్చేసి, నా కొడుకు నేను రోజు రూ. 5 ఇవ్వాలి గదా! నేను లేకుంటే ఎవరిస్తారని జెప్పేసి మళ్ళా వెనక్కొచ్చేసి ఈ వెస్ట్‌లో జాయిన్ అయ్యి ఇప్పుడు మంచి సక్సెస్‌ఫుల్‌గా మంచి గ్రేట్ లీడర్‌గా అవతారం ఎత్తిండు. ఒక బెంజ్ కార్ తీసుకొని ఒక నెలకు 13,00,000 ఇన్‌కమ్ తీసుకుంటూ మొన్ననే 1,70,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్‌లో ఇల్లు తీసుకోవడం జరిగింది. మన మణికొండలో. సో, మంచి మాటకారి అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ ఏందంటే తంగెళ్ళపల్లి శ్రీనివాస్ సార్. తంగెళ్ళపల్లి శ్రీనివాస్ సార్ ఏందంటే ఈయన గూడా శంషాబాద్‌లో ఈ సలీం సార్ కొలీగ్ అన్నట్టు.
ఆయన డ్రైవరే, ఈయన డ్రైవరే. ఈయన ఇప్పుడు ఈసారి ఏందంటే ఇప్పుడు ప్రెజెంటు మన వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత డీయూసీడీ ప్లస్ వీఎంసీఎం మెంబర్ ప్లస్ ఒక బెంజ్ కార్ తీసుకున్నాడు. సార్ ఏమనుకుండు క్యాబ్ డ్రైవర్ కాబట్టి స్టార్టింగ్‌లో ఆ బెంజ్ కార్‌లను చూసి ఆ బెంజ్ కార్ కనీసం ఒక డ్రైవర్‌నైనా అయితే బావుండు అనిపించిందంట. ఆ డ్రైవర్ ఓన్లీ ఆ బెంజ్ కార్‌కు డ్రైవర్‌నైనా బావుంటుండే నాకు అని చెప్పేసి అనుకున్నంట. సో, ఆ బెంజ్ కార్ డ్రైవర్ గాదు. బెంజ్ కార్ ఓనర్‌కే బెంజ్ కార్‌కే ఓనర్ అయ్యిండు. సో, లీడర్స్ చూడండి ఎంత లైఫ్ అనేది మారిపోయింది. ఇక్కడ అశోక్ సార్ అండ్ లావణ్య మేడం వీళ్ళేందంటే ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్. ఒక ఫోటోగ్రాఫర్ ఇప్పుడు మన పురుషోత్తం దాస్ సార్‌కు అప్లయన్స్ సార్ ఈయన. ఈయన సిస్టమ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. సిస్టమేటిక్‌గా పోతాడు. ఏదైతే డ్రీమ్ రాసి పెట్టుకుండో ఖచ్చితంగా ఆ డ్రీమ్ చార్ట్ డేటేస్తాడు. డేట్ కంటే ముందు 4, 5 రోజుల ముందే అచీవ్ అయితాడు. నాకు 10,00,000 రావాలి ఈ డేట్ యేసుకున్నాడు. 10,00,000 ఒక 10 రోజుల ముందే ఈయన అచీవ్ అయిపోయిండు. ఈయనను చూసి చాలామంది నేర్చుకున్నారు గూడా. సో, ఈయనే మనందరికీ అప్లైన్. ఒక ఫోటోగ్రాఫర్ ఉండు. ఇప్పుడు నెలకు 10,00,000 తీసుకుంటూ డీయూసీ లెవెల్‌లో ఉన్నాడు. సూపర్. సో, మన గ్రేట్ లీడర్ మాటల మాంత్రికుడు అనొచ్చు. శ్రీనివాస్ వడ్డెమాన్ సారాలు. శ్రీనివాస్ వడ్డెమాన్ సార్ అండ్ శివాని మేడం వడ్డెమాను. సో, వీళ్ళేందంటే ఎంబీఏ స్టూడెంట్. చాలా కష్టాలు పడి, ఎన్నో రకరకాల అవమానాలు పొంది, ఇప్పుడు నిన్ననే బెంజ్ కార్ ఓనర్ అయిండు. బెంజ్ కార్ అన్‌వీలింగ్ అయింది. నాగోల్ ఈషా ఫంక్షన్ హాల్‌లో. చాలామంది వేల మందొచ్చి నిన్న. ఒక కార్ అన్‌వీలింగ్ కోసం వేల మంది రావడం నేను ఫస్ట్ టైమ్ చూడడం. మామూలుగా ఏ కార్ తీసుకున్నా గానీ ఇద్దరు, ముగ్గురు లేకుంటే ఒక 5, 6 మంది పోతాం. బట్ ఏందంటే దాదాపు నిన్న 2,000 మంది కంటే ఎక్కువొచ్చారు. సో, నాగోల్ అంటున్నా. బ్రాహ్మణపల్లిలో తుర్కయంజల్ దగ్గర బ్రాహ్మణపల్లి ఉంటది. బ్రాహ్మణపల్లిలో 2,50,00,000 పెట్టి ఒక విల్లా కట్టించిండు. నెలకి ఇప్పుడు 10,00,000 సంపాదిస్తుండు. ఒకప్పుడు వాళ్ళ పాపకు ఒకప్పుడు గాదు. ఒక 5 సంవత్సరాల కింద మాత్రమే. 5 సంవత్సరాల కింద వాళ్ళ పాపకు డబ్బులు పాల డబ్బాకు డబ్బులు లేవు. అటువంటి వ్యక్తి ఇప్పుడు 2,50,00,000 పెట్టి ఇల్లు కట్టించిండు. నెలకు 10,00,000 సంపాదిస్తుండు. ఒక స్కోడా ర్యాపిడో కారుంది. ఇంకోటి ఎండీవర్ కారుంది. ఇప్పుడు నిన్న బెంజ్ కార్‌కు ఓనర్ అయ్యిండు. సో, చూడండి లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ మారిపోతుంది. సో, ఇక్కడ పుస్తకాల పురుగనొచ్చు. సార్ ఏందంటే ఎప్పుడు పుస్తకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ అవే అడుగుతారు కాబట్టి సార్ ఎక్కువ శాతం ఏందంటే పుస్తకాల పురుగంటాం. ఆంజనేయులు సార్, నాగలక్ష్మి మేడం రాసునోరి. సో, వీళ్ళు మన అప్లయన్ మంచి మోటివేటర్. సో, ఇప్పుడు సార్‌కు 7,00,000 చిల్లర నెలకొస్తుంది. ఇప్పుడు రూ. 1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కడుతున్నాడు. సార్ లైఫ్ ఏందంటే వాళ్ళ ఊరు కనీసం సిగ్నల్ గూడా రాని ఊరు. చిత్రియాల అని. సో, అక్కడి నుంచెళ్ళి హైదరాబాద్‌కొచ్చేసి వాళ్ళ డ్యాడీ ఈయన ఎన్ని పనులు చేసినా వాళ్ళ డ్యాడీ తిట్టారట. "నువ్వు ఏ పనికి పని చేయవురా, నువ్వేం చేయలేవురా, నీ వల్ల కాదురా" అని చెప్పేసి. ఈ అవమానాలు భరించలేక రూమ్‌లోకి పోయిండు. వాళ్ళ అమ్మ పాత చీర ఉంటే ఫ్యాన్‌కేసిండు, ఉరిపెట్టుకుండు. ఉరిపెట్టుకొని వేలాడితే ఆ చీర కూడా తెగి కింద పడ్డది. ఆ చీర కూడా తెగి కింద పడ్డాడు. అప్పుడు అనుకుండు మా డ్యాడీ అన్నది కరెక్టే. నేను దేనికి పని చేయనని చెప్పేసి అనుకున్నాడు. సో, అప్పటినుంచి నిర్ణయం తీసుకొని నేనేదో ఒకటి చేయాలి, సాధించాలని చెప్పేసి మన వెస్టేజ్‌లోకొచ్చేసి మంచి సక్సెస్‌ఫుల్‌గా లీడర్‌గా తయారవుతూ నెలకు రూ. 7,00,000 సంపాదిస్తున్నాడు. ఇంకా గ్రేట్ లీడర్ ఆంజనేయులు రాసునూరి సార్. సో, ఇక్కడ నెక్స్ట్ ఏందంటే ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి ప్లస్ మేడం
చిటీలు, సారీ బిజినెస్, స్టిచ్చింగ్ బిజినెస్ చేసుకుంటూ బ్రతికే వ్యక్తి. వాళ్ళ సారు కూరగాయలు అమ్ముతాడు. ఆంజనేయులు సార్ మేడం దగ్గర పోయి ప్లాన్ చెప్తే, "సార్ నా వల్ల కాదు, నేను చేయలేను" అని చెప్పేస్తే, "మేడం మీరు చేయగలరు, మీరు చేయగలరు, మీరు చేయగలరు" అని చెప్పేసి మోటివేట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు నెలకు 6,00,000 చిల్లర తీసుకుంటుంది మేడం. ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నది. ఒక కారు తీసుకున్నది. మంచి సక్సెస్‌ఫుల్‌గా. కాకపోతే ఏందంటే స్టార్టింగ్‌లో వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది అంటే ఏందంటే, ప్లాన్‌లో పో అంటే వాళ్ళ భర్త బయటికి పోంగానే, మార్కెట్‌కి పోంగానే వాళ్ళకు తినిపిచ్చి అన్నీ చేసేసి, వాళ్ళ ఇంట్లోనే లోపలేసేసి తాళమేసేసి ప్లాన్‌లో పోయేది. నైట్ ఒక్కోసారి 12 గంటలకు కూడా వచ్చేది. సో, ఎన్ని ఇబ్బందులు పడ్డది. అయినా సరే ఎవరి కోసం? వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళ పిల్లలు ఇప్పుడు హాయిగా ఉంటున్నారు. చాలామందంటారు, "నా పిల్లలుండ్రు సార్, నాతోని కాదు సార్. నాకు ఆ పనుంది. నేను ఈ ఫంక్షన్ పోతున్నా, ఆడికి పోతున్నా" అని చెప్తారు. వంకలు చెప్తారు. మరి వంకలు చెప్తే ఎవరికి లాస్ అయితుంది? అది మన లైఫ్‌ని మనమే ఆగం చేసుకున్నాం. మన సక్సెస్‌ని మనమే ఆపుకున్నట్టు అయిపోతది. సో, ఇక్కడ గీతా జాన్ రెడ్డి మేడం, మేడం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సంధ్య మేడం పోయి ప్లాన్ చెప్తే, "నా వల్ల కాదు మేడం నేను చేయనంటే" ఆమె కూడా మోటివేట్ చేసి స్టార్ట్ చేసింది. మేడం హాస్పిటల్‌లో ఉన్నప్పుడే బ్రాంచ్ అయిపోయింది. హాస్పిటల్‌లో ఉంది. డెలివరీ అయింది. బ్రాంచ్ అయింది. ఆ బ్రాంచ్‌లో రూ. 16,000 తీసుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ డీయూసీ లెవెల్‌లో ఉండి మంచి నెలకు 3,00,000 చిల్లర తీసుకుంటూ, 4,00,000 చిల్లర ఇన్‌కమ్ తీసుకుంటూ, ఒక కార్ తీసుకుంది. మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. సక్సెస్‌ఫుల్‌గా చేస్తుంది. ఇక్కడ రాజు పగిళ్ళ అండ్ విజయ పగిళ్ళ వీళ్ళు గూడా మంచి లక్షల్లో ఇన్‌కమ్ తీసుకుంటూ, ఇప్పుడు యూసీ లెవెల్‌లో ఉండి నెలకు 3,00,000 ఇన్‌కమ్ తీసుకుంటుండ్రు. వీళ్ళంతా నల్గొండ టీమ్ వీళ్ళంతా. ఆహ్, ఇక్కడ సంజు చవాన్ ఉంది గదా! సంజు చవాన్ అండ్ రేణుకా చవాన్ వీళ్ళేందంటే కర్ణాటక. వీళ్ళు ఒకప్పుడు వనస్థలిపురంలో కూరగాయలు అమ్మే వ్యక్తి. కూరగాయలు అమ్మే వ్యక్తి ప్లస్సు గోడలకు ఇప్పుడు కరెంటు పైపులేస్తాం గదా! ఆ పైపులుకు రంధ్రాలేసేది. అంటే ఎలక్ట్రీషియన్ లాగా. ఆ వర్క్ జేస్తూ మన వెస్టేజ్‌లకొచ్చిన తర్వాత నెలకిప్పుడు 2,00,000 చిల్లర తీసుకుంటూ ఒక యూసీ లెవెల్‌లో ఉండి మంచి సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ఎదిగిండు. తర్వాత ఇక్కడ అఖిల మేడం, గణేష్ సార్ వీళ్ళు మాతోని థాయిలాండ్ గూడా సంధ్య మేడం అయితేంది, ఇప్పుడు ఈ అఖిల మేడం అయితేంది ఆ! థాయిలాండ్ వచ్చారు. ఈ మేడం ఏందంటే, ఈ మేడం టీమ్‌లో వీళ్ళ చుట్టాలు గాని, అక్కలు, చెల్లెళ్ళు, దోస్తులు ఎవరు లేరు. కేవలం అందరూ బయట వాళ్ళే. చాలా ఎక్సలెంట్ లీడర్. మంచి లక్షల్లో సంపాదిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే, మన గ్రేట్ లీడర్ నా అప్‌లైన్, ఆఫ్‌కోర్స్ మీ అప్‌లైన్ గూడా మన అప్‌లైన్ డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సంతోష మేడం వీళ్ళు నన్ను జాయిన్ జేసి, నా ద్వారా మిమ్మల్ని గూడా జాయిన్ జేస్తూ, సో, మన జీవితాలను మారుస్తున్న వ్యక్తి డాక్టర్ రవీందర్ రెడ్డి సార్. సార్ నాకు చెప్పిన ప్లాన్ ఏం చెప్పలేదు. జస్ట్ ఇట్లా ఉంటది సార్ అని జెప్పేసి మా ఫ్రెండే గాబట్టి నేను వినలేదు. 6 నెలల వరకు నేను వినలేదు. లాస్ట్‌కు సార్ వింటలేడని జెప్పేసి ఆహ్, ఆంజనేయ సార్‌ని తీసుకొని రావడం జరిగింది. సారు ప్లాన్ జెప్పిన తర్వాత నేను కనెక్ట్ అయ్యి, అప్పటికప్పుడు నేను 160 పీవీ ఫస్ట్ టైమే నేను 160 పీవీ తీయడం జరిగింది. లీడర్స్. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు జాయిన్ అయితుండ్రు. ఒక సబ్బు, షాంపూ అట్లా తీసుకుంటుండ్రు. సో, మరి ఆ విధంగా మనం తీసుకుంటే లీడర్స్ అయితమా? సో, మనం కాము. ప్రతి ఒక్కరు ఏందంటే కోర్ తీవాలి. కోరు. ఇప్పుడు లీడర్స్ ఏందంటే
కోర్ కూడా మర్చిపోయి ఇప్పుడు 500 క్లబ్‌లో పెట్టారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు 500 క్లబ్. మొన్న ఒక ఆమె తీసుకుంది, వీడియో పెట్టింది. 500 500 లెక్క 4 నెలలు తీసుకుంటే ఐదో నెల రూ. 12,500 సామాను తీసుకుంది. ఆ సామాను రూ. 12,500 సామాను, ఇంట్లో సామాను ఎంత ఉంటదో మీరు ఊహించుకోండి. సో, ప్రతి ఒక్కరు 500 క్లబ్‌లో ఉంటే బెటరు. ఇక్కడ మన గ్రేట్ లీడర్ అంజయ్య అని అనుకంటి మన మన అప్లైన్ సాయిరెడ్డి సార్‌కు అప్లైన్. సాయిరెడ్డి సార్ మన అప్లైన్. సో, ఏందంటే ఆహ్, సార్ గూడా జాయిన్ అయ్యి మధ్యలో ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యిండు. సో, సూపర్ లీడర్, ఎక్సలెంట్ లీడర్. ఇక్కడ విష్ణువర్ధన్ సార్. తర్వాత ఇక్కడేందంటే ఖాళీగా బాక్సులున్నాయి గదా! యూ ఆర్ నెక్స్ట్ అండ్ యువర్ స్టోరీ హియర్. అంటే అక్కడ మన ఫోటో ఉండాలి. ఇక్కడ మన స్టోరీ అనేది ఉండాలి. ఉండాలంటే ఏం జేయాలి మనం? క్రౌన్ డైరెక్టర్ గావాలి కంపల్సరీ. క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాతనే మనకు ఈ సక్సెస్ ప్రొఫైల్‌లో మనకు చోటుంటది. సో, ఇక్కడేందంటే టైము, మనీ, సెక్యూరిటీ. సో, ఇక్కడ ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే నిరుద్యోగులు అంటే ఉద్యోగం లేని వాళ్ళకు సమయం ఉంటది. కానీ ఆదాయం మాత్రం ఉండదు. ఆర్థిక భద్రత అనేది ఉండదు. ఇన్‌కమ్ ఉండదు. సెక్యూరిటీ మాత్రం ఉండదు. సో, నెక్స్ట్ ఏందంటే ఈ ప్రొఫెషన్ చూసుకుంటే ఉద్యోగి అంటే ఎంప్లాయీ. ఇక్కడేందంటే వీళ్ళకు సమయం ఉండదు, ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత కూడా ఉండదు. సో, నెక్స్ట్ బిజినెస్ చేసే వాళ్ళకేందంటే సమయం ఉండదు, ఆదాయం ఉంటది, ఆర్థిక భద్రత మాత్రం ఉండదు. సో, తర్వాత ఇక్కడ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ సహాయంతో చేసేవారు. అంటే వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి బిజినెస్ చేసే వాళ్ళకు సమయం ఉంటది. మన ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఆదాయం మాత్రం, ఇన్‌కమ్ మాత్రం ఎక్సలెంట్‌గా మనం ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఆర్థిక స్వేచ్ఛ. అంటే మనకు టీడీఎస్ కట్ అయ్యి వస్తది. మనకు అమౌంట్ ఒక రూ. 1,00,000 వస్తున్నాయంటే దాదాపు అందులో 2, 3 వేల రూపాయలు గవర్నమెంట్ టాక్స్ కట్ అయితుంది. అంటే మనకొచ్చే మనీ మొత్తం వైట్ మనీ, బ్లాక్ మనీ కాదు. సో, చూడండి ఎంత ఎక్సలెంట్‌గా ఉన్నది. సో, ఇక్కడ రాజేందర్ సార్ అని ఉన్నాడు. ఈయనేందంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే తర్వాత ఆ జాబ్ చేసుకుంటూ మన వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి అనుకోకుండా చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఆయన అక్కడ ఎక్కడైతే జాబ్ చేసిండో అక్కడి నుంచి ఒక్క రూపాయి రాలేదు. కానీ వాళ్ళ సార్ చనిపోయిన తర్వాత ఆ మేడానికి ఇప్పటికి ఇన్‌కమ్ వస్తూనే ఉంది. ఇప్పుడు రూ. 9,50,000 ఇన్‌కమ్ వస్తుంది. సో, చూడండి లీడర్. మరి బయట ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసినా గానీ ఉన్నంత సేపే ఇస్తారు. మరి పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? సో, ఇక్కడేందంటే వాళ్ళ ఫ్యామిలీ ఒకటే లోటు. భర్త లేడు అన్న లోటు తప్ప ఇన్‌కమ్ పరంగా నెల నెల అమౌంట్ వస్తూనే ఉంది. లక్షల్లో ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. సో, దానికి మనం ఏం చేయలేం. ఇన్‌కమ్ మాత్రం వస్తుంది కాబట్టి సక్సెస్‌గా ఉన్నది. సో, ఇక్కడ మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? సో, ఉండొచ్చు. చాలా బిజినెస్‌లున్నాయి. కానీ మీరు ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? మీరు ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? సక్సెస్ కాకుంటే ఏమి కాదు. కారణం ఏందంటే, మనం ఇందులో డబ్బులు పెడతలేం. ఓన్లీ మన టైమ్, ఎఫర్ట్ పెడుతున్నాం. తప్ప డబ్బులు పెడతలేం కాబట్టి ఒకవేళ సక్సెస్ కాకున్నా నష్టం లేదు. సో, నెక్స్ట్ ఏందంటే, మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? సక్సెస్ అయితే ఇక ఊహించే అవసరం లేదు. లక్షల్లో ఇన్‌కమ్ ఉంటది. లక్షల్లో ఇన్‌కమ్ ఉంటది. ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. ఇండియా గాదు, మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు. మంచిగా అనుకున్న లైఫ్‌ని లీడ్ జేసుకోవచ్చు. పెద్ద పెద్ద కార్లు, ఆడి కార్లు, బెంజ్ కార్లు ఇవన్నీ తీసుకుంటూ మన లైఫ్ అంతా చేంజ్ అయ్యి టర్న్ అయితది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలంటే మన వెస్టేజ్ మాత్రమే ఒకటే ప్లాట్‌ఫామ్ ఉంది. సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ వెరీ మచ్. ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి. థాంక్ యూ.
సో ఈ వీడియోలో మీకేమైనా పొరపాట్లు నేనని చేస్తే క్షమించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడమ్స్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంజలి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే వచ్చారా? లేదు, నేను స్టార్టింగ్ నుంచే ఉన్నా నేను. ఉన్నారా? ఓకే. ఓకే. సార్. అదే సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు కనిపియలేదు. స్టార్టింగ్ మీరు కన్జ్యూమర్ అని చెప్తున్నారు కదా! స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను నేను. ఓకే. ఓకే. అప్పుడు వచ్చారా? అప్పుడే వచ్చాను నేను. అప్పటినుంచి లైన్‌లో ఉన్నాను సార్. వింటూనే ఉన్నాను. కాకపోతే వీడియో ఆన్ చేయలేదు అంతే. అది నాకేం కనిపియదు. వీడియో కనిపియదు, ఇది కనిపియదు. అది కూర్చొని చైర్‌లో కూర్చొని వింటున్నాను నేను. చాలా బాగా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. చాలా వండర్‌ఫుల్. ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ప్రతీది ఒక్కటి కూడా అంటే పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్లానింగ్ మీరు చెప్పేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మంచి మోటివేషనల్ కూడా ఉంటుంది. చాలా బాగా అనిపించింది సార్. మన లీడర్స్ గురించి మన లీడర్స్ కాకుండా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అచీవ్‌మెంట్స్ వాళ్ళు ఎలా వచ్చారు ఏంటని కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందులో ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఇక్కడ పోయింది అని చెప్పడానికంటూ ఏమీ లేదు. చాలా వండర్‌ఫుల్ సార్. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్లాను చాలా రకాలుగా చాలా మంది నోటి నుంచి విన్నాను నేను. ఎందుకంటే మనము సీడీస్ వేసుకున్నాము. ఈవెన్ దో నేను కూడా ఒకసారి చెప్పడం జరిగింది. కాపోతే అప్పుడు అంత నెట్వర్క్ డిస్టర్బెన్స్ ప్లస్ అంత ప్రాబ్లమాటికల్‌గా అయిపోయింది. మళ్ళీ నేను ఒకసారి ప్లాన్ చెప్తాను సార్. అది అంటే డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి దాన్ని యూట్యూబ్‌లోకి ఏమి ఎక్కియలేదు అది. మళ్ళీ ఒకసారి చేపించిన తర్వాత నేనే అంటున్నాను కదా సార్. నేను మళ్ళీ ఒకసారి వితౌట్ ఎలాంటి టెన్షన్స్ లేకుండా నేను మళ్ళీ ఒకసారి ఈ ప్లాన్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మళ్ళీ ఎప్పుడైనా మీరు ఫ్రీ టైమ్ అంటే మీరు ఆ టైంలో కూడా అనుకోకుండా చెప్పగానే నైట్ కొద్దిగా ప్రిపేర్ కాకపోవడం, వేరే బిజీలో ఉండి అది కాకపోవడం జరిగింది కాబట్టి కొంచెం క్లారిటీ రాలేదని చెప్పేసి నేను కూడా దాన్ని యూట్యూబ్‌లోకి ఎక్కియలేదు ఇంకా అది. సార్. పర్లేదు సార్. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ మంచిగా చేసినప్పుడు దాన్ని రికార్డ్ చేసి మంచిగా చేసి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటే అయిపోతది అది. షూర్ సార్. తప్పకుండా ఈసారి నేను అదే అనుకున్నాను ఇంతకుముందు. మళ్ళీ నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా బాగా చెప్పారు సార్. వండర్‌ఫుల్. ఇట్స్ వండర్‌ఫుల్. ఎలాంటి పొరపాటుకైతే అవకాశం అయితే రాలేదు. నేనైతే స్టార్టింగ్ నుంచి విన్నాను కాబట్టి చాలా క్లియర్‌గా మా పక్కన ఉండి చెప్పినంత ఫీలింగ్ అయ్యాను. నాకైతే ఎస్పెషల్లీ నా పక్కనే కూర్చొని మీరు ఆ రోజు చెప్పారు కదా ప్లాను. సేమ్ ఆ రోజైతే ఎలా చెప్పారో, ఈ రోజు కూడా సేమ్ టు సేమ్ చెప్పారు. అసలు ఎక్కడ కూడా ఎలా తేడా జరగలేదు. మిస్టేక్ రాలేదు. థాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు థాంక్ యూ సార్. కాకపోతే ఏందంటే నేను అందరితో చెప్పించినా గాని నేను ప్లాన్ చెప్పలే. మన రికార్డ్‌లో నాది లేదు. సార్. నా రికార్డ్ లేదు. ప్లాన్ అనేది నా రికార్డ్స్ ఇప్పటిదాకా నేను చేసుకోలేదు. మన వాళ్ళందరితోని చేపించిన. సార్. సో, సరే నాది కూడా ఉంటే బావుంటదని చెప్పేసి ఆలోచన వచ్చేసి సరే ప్రతి వారం ఏదో ఒకటి ప్లానే గాకుండా నెక్స్ట్ ఇంకేదన్నా హెల్త్ గురించా, లేకపోతే కార్డినల్ రూల్సా ఇట్లా రకరకాలుగున్నాయి గదా! సో, మీకోటి చెప్తాను. అది మీరు ప్రిపేర్ అయ్యి మీరు లైవ్ జేసేస్తే దాన్ని వీడియో జేసుకోవచ్చు మనం. రికార్డ్ జేసుకోవచ్చు. షూర్ సార్. ఓకే సార్. తప్పకుండా. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. మాధవి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు మాధవి. నా ప్లాన్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ వెంకటేశ్వర్లు సార్, రవీంద్ర సార్. ఈ లైవ్ ప్రెజెంటేషన్ బాగా చెప్పారు సార్. బాగుంది సార్. మేము కూడా అట్లా ప్రిపేర్ అయితే అదే అప్పటి వరకు కొంచెం కష్టమే ఉంటది సార్. అంత వచ్చేటట్టు చెప్పడం నేర్చుకోవాలి సార్ మేము కూడా. బాగుంది సార్. అంటే నేనైతే ప్రిపేర్ అయితే ఏం కాలేదు. నార్మల్‌గా చెప్పేసిన అంతే. అవును. మేము ప్రిపేర్ కావాలి. అది మేము చెప్పి మాకు అలవాటయింది కాబట్టి ఇగ మాకు ప్రిపేర్ అవసరం లేదు. మార్నింగే అనుకున్నా. మార్నింగ్ ఏం చేయాలని చెప్పి అనిపించింది. మళ్ళా ఎమ్మటే సరే లైవ్ చేద్దామని చెప్పేసి ఆలోచన. అందుకే అప్పటికప్పుడు మెసేజ్ కూడా పెట్టాను నేను అప్పుడే. నిన్ననే లైవ్ మెసేజ్ పెడదాం అనుకున్నా. కానీ మళ్ళా ఆలోచనతో వద్దులే నా మీటింగ్ పోయేసరికి కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది. సాయంత్రం 6, 7 అయిపోయింది వచ్చేసరికి. సో, దానివల్ల నేను డిసైడ్ కాలేదు. మార్నింగ్ ఏమేద్దాం అనుకునేసరికి
సరే డైరెక్ట్ లైవే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన పడ్డాను. సో ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా బాగా విన్నారు. కిరణ్జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. సో అప్రమేషన్ ఇచ్చేసి క్లోజ్ చేద్దాం మరి. సార్ కౌంట్ డౌన్ చేయండి సార్ ఇక. ఓకే సార్. 3, 2, 1. విజయీ భవ. జై భవ. విజయీ భవ. జై